చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి ఈ ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఎందుకు సార్? బికాస్ అప్పుడు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కానీ లేదంటే వాళ్ళు చెప్పిన ప్రచారంలో కానీ ఎక్కడా కూడా రేషన్ కార్డ్ మ్యాండేటరీ అని ఎక్కడా లేదు. ఈరోజు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్తున్నారు. అందు గురించే నేను ఆ మాట అని చెప్తున్నాను. ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ బస్సులు పెట్టారు కదా, దాని వల్ల లేడీసే కొట్టుకుంటా వీడియోలు మనం చూస్తున్నాం. ఇది ఫ్రీ బస్సు పెట్టడం అసలు కరెక్ట్ అంటారా మీరు? కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. ఒకవేళ అట్లా ఏదైనా పెట్టాల్సి ఉండింటే ఒక ఏజ్ లిమిట్ అంటూ పెట్టాల్సింది. బికాస్ ఇది ఓన్లీ సిటీకే కాదు కదా, అంతా ఓవరాల్ గా కాబట్టి అన్ని చోట్ల కూడా ఇట్లా ఇష్యూస్ అవుతున్నాయి. దాన్ని ప్రాపర్ గా వీళ్ళు యూజ్ చేయట్లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. దాన్ని వాళ్ళు అట్లా తీయడం వల్లనే మిస్గైడ్ అవుతుందని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే 500కి గ్యాస్ అని చెప్తున్నారు, ఇంకోటి ఏంటంటే 2500 అనేసి లేడీస్ కి అంటున్నారు. అది కూడా వైట్ రేషన్ కార్డు ఉంటేనే అమల్లోకి ఇస్తాం చెప్తున్నారు. ఫస్ట్ చెప్పింది ఒకటి, ఇప్పుడు రిలీజ్ చేస్తుంది ఇంకొకటి కదా. దీని మీద మీ అభిప్రాయం? అదే చెప్తున్నాను బ్రదర్ నేను మీకు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ని బట్టి నేను కూడా మీకు చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కానివ్వండి, ఎలక్షన్స్ అన్ని చోట్ల ప్రచారంలో కానివ్వండి, ఎక్కడా కూడా వాళ్ళు ఈ విధంగా వైట్ రేషన్ కార్డ్ మ్యాండేటరీ అని చెప్పలేదు. బికాస్ వైట్ రేషన్ కార్డ్స్ రాలేదని చెప్పి అందరూ కూడా చేంజెస్ అనుకున్నారు. వీళ్ళని తీసుకొచ్చినా కూడా వీళ్ళు మళ్ళీ మొదటికే వచ్చారు, మళ్ళీ వైట్ రేషన్ కార్డే మ్యాండేటరీ అని చెప్పి. అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఆ విషయం మళ్ళీ ముందుగానే వీళ్ళు ఎట్లా అయింటే మన తెలంగాణ ప్రజలు కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన కుటుంబాల్లో కూడా రెసిడెన్షియల్ ఉంటేనే వాళ్ళకి వైట్ రేషన్ కార్డ్ అనేది వస్తుంది. అది ఇప్పుడు అప్లై చేసుకుంటే అది వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడేమో 28 నుంచి మేము రేషన్ కార్డ్ అనేది అప్లై అనేసి చెప్తున్నారు. సో ఈ లాస్ట్ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంత ఈజీగా రాదు, అంత ఈజీగా లేదు. ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు వాళ్ళకు 1కి 2 సార్లు వెరిఫికేషన్స్, 1కి 2 సార్లు వాళ్ళ ఎంక్వైరీస్ అన్ని జరుగుతాయి కాబట్టి అంత ఈజీగా ఉండదు. వీళ్ళు కూడా ఏదో చూపించుకోవాలి కాబట్టి ఏదో అరాకురా చేస్తున్నారు. బికాస్ నేను ఇంకా ఓపెన్ అవ్వాలనుకుంటున్నాను. నేనే ప్రజా దర్బార్లో ఫస్ట్ నేనే కలిసిన ఏకైక వ్యక్తిని నేనే. మన రేవంత్ రెడ్డి సార్కి ప్రజా దర్బార్లో ప్రగతి భవన్లో హ్యాండిక్యాప్డ్తో స్టార్ట్ అయిన ప్రజా దర్బారు 8th రోజు వాళ్ళది. దాంట్లో ఫస్ట్ పర్సన్ నేనే. నాకు అక్నాలజ్మెంట్ కూడా వచ్చింది GHMC. బట్ ఇప్పుడేమో మళ్ళీ వైట్ రేషన్ కార్డ్ మ్యాండేటరీ అంటున్నారు. నాకు ఇంతవరకు వైట్ రేషన్ కార్డే లేదు. నేను దాంట్లో అర్జీలో పెట్టడం కూడా అదే పెట్టాను, హౌసింగ్ స్కీము ప్లస్ మన వైట్ రేషన్ కార్డ్ అనే పెట్టాను నేను. ఇంత సడన్ గా పెట్టేసి రేషన్ కార్డు ఇస్తున్నాం, ఇంత సడన్ గా ఫామ్ ఒక స్టేట్మెంట్ ఇస్తే అందరు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎట్లా దాన్ని ఏం తెలియక గందరగోళంలో ఉన్నారు. ఈయన ఒకటి చెప్తున్నారు, మన మంత్రులు ఒక విధంగా చెప్తా ఉన్నారు, మనకు ఆఫీసర్స్ ఒక విధంగా చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ పిచ్చోళ్ళై జనాలు అక్కడి నుంచి మీ సేవ నుంచి తగిన ఆఫీసెస్ కి వాళ్ళ అంతా తిరిగి ప్రజలు పిచ్చోళ్ళు అవుతున్నారు తప్ప ఇంతవరకు ఏది కూడా ఇంకా కరెక్ట్ గా క్లారిటీ రాలేదని నేను అనుకుంటున్నాను.